ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మార్కెట్ చైర్మన్ అనుమళ్ల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా హరిప్రసాద్, తిరుపతి రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర ఎన్నలేనిదని కొనియాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమం కొరకు కృషి చేయాలని పేర్కొంటూ అమరవీరుల కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం కొన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళ హవాయిలం చేసిన రోజుల్లో ఆనాడు ఏదైతే ఉద్యమకారులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళినటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా ఈ ఉద్యమకారులకు ఏదైతే మొన్న ప్రభుత్వం తీర్మానం చేసి మరి ఉద్యమకారులను ఆదుకోవాలనే ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు ఎవరు తీసుకోలేని నిర్ణయం తీసుకున్నారు. వారికి మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు కష్టపడి ఆర్నిశలు అన్ని విధాల ఓర్చుకొని వాళ్ళ కుటుంబాలను కూడా వదులుకొని కష్టపడేటువంటి ఉద్యమకారులను ఈ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, మరియు కొంత నెగ్లిజెన్సీ అయింది మాట వాస్తవం, కానీ ఈ 2 సంవత్సరాల తర్వాతనైనా మీరు గుర్తించినందుకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి అభినందనలు చెప్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారుల కమిటీలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వ అధికారులకు కమిటీ వేసిండ్రు. దాంట్లో కేశవరావు గారు చైర్మన్ ఉన్నట్టున్నది. మరి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కేశవరావు గారిని, ఈ ఉద్యమకారులను తొందరలో గుర్తించి సరే మీరు వాళ్ళన్నంత కాకపోయినా మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఈ ఉద్యమకారులకు ఆర్థికపరమైన సాయం చేస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే, మరియు అమరవీరులు ఇంకా కొంతమంది అమరవీరులు కూడా మిగిలిపోయినారు. ఉదాహరణకు మా గ్రామంలోనే చనిపోయింది ఒక అబ్బాయి, కిరోసిన్ పోసుకొని కొంత కంటెపాలెంలో చేసుకుంటుంటే అబ్బాయికి న్యాయం జరిగింది. మరి ఇక్కడ జరిగినటువంటి అబ్బాయికి మునిగేటి బాబు ఉన్నాడు, అతను చనిపోతే అతనికి న్యాయం జరగలేదు. ఇటువంటి వాళ్ళు కొంతమంది తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేసింది కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మరియు కేశవరావు గారి కమిటీని ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగంతో ఏర్పడడం జరిగింది. అలాంటి తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వం కూడా ప్రముఖంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలని కృతనిశ్చయిత ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ మధ్య మనం చూసినాం, చాకలైలమ్మ కుటుంబానికి కానీ ఎందరో కార్పొరేషన్ పదవులు కానీ ఇచ్చి వాళ్ళను తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు కూడా, శంకరమ్మకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్న తెలంగాణ అమరవీరులకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే మనందరం కలలు కన్న బంగారు తెలంగాణ సాకారం కోసం మనందరం కృషి చేద్దామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకుంటూ జై తెలంగాణ.